కొంచెం తోసి కదరా కదలక కన్నా సార్ అమర్ రహే చెప్పండి సార్ గట్టిగా అందరూ కూడా ధన్యవాదాలు. మళ్ళీ ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు మాట్లాడారు. అందరికీ నా డెవలప్మెంట్ ఏంటో చూపించిన ఏకైక నాయకుడు మన ఎంఎస్ రెడ్డి గారు. ఆయన 95 జయంతి జరుపుకోవడానికి వచ్చిన అందరూ కూడా మన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. నాయకుడు అంటే ఎలా ఉండాలో నేషనల్ తెలుసుకోవాలి. ఏ నార్త్ కాన్స్టిట్యూన్సీలో ఇన్ఛార్జ్ చేసినప్పుడు ఏ వార్డులోకి వెళ్ళినా ఆ రోజు ట్రైన్ కట్టించింది కానీ అలాగే డెవలప్మెంట్ చూపించి అలాగే ట్యాప్ వేయడం బోర్డు వేయడం అలాగే అనేక రకాలుగా డెవలప్మెంట్కి ఆయన కృషి జరిగింది. ప్రియతమ నేత బీజేపీ నాయకులు శ్రీ ఎన్ఎస్ రెడ్డి గారికి 95వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. దాంట్లో మేము ఇక్కడ బాగా పాలు పంచుకున్నందుకు. ఎన్ఎస్ రెడ్డి గారు డెవలప్మెంట్ అనేది విశాఖ ప్రజలందరూ తెలుసు. ఆయన మొట్టమొదటి మేయరు. ఆయన మేయర్ అయిన తర్వాత విశాఖపట్నానికి రోడ్లలో కానీ డ్రైన్లు కట్టించడం కానీ అలాగే మంచినీరు పథకాలు అమలు చేయడంలో కానీ అన్నింటిలో కూడా ఆయన ఒక రోల్ మోడల్గా చేసి చూపించారు. అటువంటి వ్యక్తి మనకి దూరం అవడం చాలా బాధాకరంగా ఉంది. అటువంటి వ్యక్తి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి. మనం అందరం కలిసి ఆయన ఈ రకంగా మనల్ని గుర్తు చేసుకుని ఆయన ఏ రకంగా మనకి దిశానిర్దేశ చూపించారో అదేవిధంగా ఆయనకి పేరు తీసుకురావాలి. మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జయంతి జరుపుకోవడం మనందరి తాలూకా అదృష్టం. ఆయన మొట్టమొదటి మేయర్గా విశాఖపట్నాన్ని భారతీయ జనతా పార్టీ గెలిచి చరిత్ర లిఖించారని చెప్పి అందరికీ తెలియజేయవచ్చు. ఈరోజు విశాఖపట్నంలో ఈ డెవలప్మెంట్ ఉండాలంటే దానికి ముఖ్య కారకులు శ్రీ వెనసన్ రెడ్డి గారు. ఆయన తన కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మా వేమన ఎస్టాబ్లిష్మెంట్లో ఆయన మొట్టమొదటి వ్యక్తి. అలాగే వేమన నిర్మాణంలో కూడా ఆయన తన ప్రత్యేక పాత్ర పోషించారు. ఈరోజు ఆయన పేరు తలుచుకోవడం మా సంఘం తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం పత్రికకి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ జయంతి కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి భాజపా భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు, అలానే శ్రీ వేమన సంక్షేమ సంఘం ప్రస్తుత అధ్యక్షులు శ్రీ గొందేశ్ మహేశ్వర రెడ్డి గారు, తర్వాత మా సోదరుడు విజయానందరెడ్డి, ఇతర అభిమానులు సోదరులు అందరికీ కూడా నా నమస్కారం. మరి మీరు అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి కార్యక్రమం మేము చేస్తున్నాం. అలానే ఈరోజు రాత్రి ప్రేమ సమాజంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ప్రేమ సమాజంలో అన్నదానం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నగరానికి చేసినటువంటి అభివృద్ధి ఆయన ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా నాతో పాటు అనేక మంది అభిమానులు ఆయన అడుగుజాడల్లో అనేక పార్టీల్లో ఇప్పుడు నాయకులుగా ఉన్నారు. వారందరూ కూడా ఆయన ఆదర్శం తీసుకుని ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం నగరాభివృద్ధికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకొని మేమందరం కూడా ఆయన మార్గంలో పయనిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఎన్ఎస్ రెడ్డి స్మారక తరఫున మరొకసారి ఇక్కడ విచ్చేసిన సోదర అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.